విజయ్ గారు, అసలు మీకు ధ్యాన పరిచయం ఎలా అయింది? తర్వాత మీలో మార్పు ఎలా ఉంది? మార్పు మీ వీడియో చూశాను, పిఎంసి వీడియో మీరు చూశాను. విఎంసి 2023లో సెప్టెంబర్ నా బర్త్డే రోజు చూశాను. చూసిన వెంటనే గట్టిగా చెప్పండి. ఆ రోజు చూసిన వెంటనే నాకు ఏదైతే నేను ఎవరిని గురువు ఎన్నుకోవాలో తెలియక మీ వీడియో చూస్తే నేను ఇది విఎంసి ద్వారా పత్రిజీ గారే గురువు అని నమ్మి నేను అక్కడి నుంచి ప్రతిదీ పిఎంసి వీడియోలు చూస్తున్నాను. ఆయన చెప్పిన మార్గాల్లో 4 o'clock రెగ్యులర్ 4 o'clock లేచి మెడిటేషన్ చేస్తున్నాను. 4 to 6:30 డైలీ. అన్ని తర్వాత నా ఆరోగ్య సమస్యలు ఉండి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం, తర్వాత ఈ హార్ట్ దగ్గర పెయిన్ ఉండేది. ఆ పెయిన్ ప్రాబ్లం ఉండేది, అది పెయిన్ తగ్గింది. బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గింది. తర్వాత బ్యాక్ పెయిన్ ఉండేది, అది తగ్గింది. తర్వాత మైండ్ ఫ్రెష్నెస్ వచ్చింది. నేను ఏమవ్వాలి, నేను ఏమవుతాను, నేను ఎలా వెళ్ళాలి మార్గం అన్నది నాకు క్లియర్ పిక్చర్ వచ్చేసిందండి. వెరీ క్లియర్ పిక్చర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఇంకా నాకు ప్రజెంటే మూమెంట్ ఉన్నాను తప్ప ఫ్యూచరు పాస్ట్ లేదండి. దానివల్ల ఆనందంగా ఉంటుంది. తర్వాత నా ఆఫీసులో కొంచెం ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందులు కూడా పోయి నేను పీస్ఫుల్గా ఉంటున్నాను ఇప్పుడు. వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ ఇబ్బంది ఉంది అని నేను ప్రాబ్లమేటిక్ ఉండేది. ఆ ఇబ్బందుల్లో నేను ఓవర్కమ్ చేశాను. వాళ్ళు ఎవరు నా మీద అటాక్ కానీ, నా మీద రకరకాల చిట్చాట్ కానీ ఏమీ లేదు. నేను ఏదైతే మీరు నిత్యం ధ్యానం చేసి శక్తి పొందుతూనే ఉన్నారు కదా, నేను ఏదైతే వెళ్తున్నా అదే ఉంది తప్ప నన్ను ఎవరికి అడ్డు రావట్లేదు. అప్పుడప్పుడు కూడా అక్కడ మెడిటేషన్ చేసేస్తున్నాను ఆఫీసులో. ఇతరులకి చెప్తున్నా మా ఫ్యామిలీ కూడా తీసుకొచ్చాను. మీకు ఇందులో ఉంటే చాలా ఉంటుంది. మీకు మీరే హెల్త్ కానీ వెల్త్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నా ఇంకా పైన లెవెల్కి వెళ్ళవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళది మెడిటేషన్ ఉన్నారు. నేను వెజిటేరియన్ అయ్యాను. వాళ్ళు ఇంకా 10% అవ్వాలి, 90% అయిపోయింది. వాళ్ళు పరివర్తన చెందాలని నేను ఫోర్స్ చేయట్లేదు. వాళ్ళు అవుతారు అని నేను అలా వదిలేశాను. నో ఫోర్స్ చెప్పడం చెప్పాను. చాలా హ్యాపీ. అన్నిటికంటే మీరు నాకు కలవటం, మీ ద్వారా నేను ఇందులోకి వచ్చాను. మీ ఏరియా ఏదైనా కేరళ, అక్కడికి వచ్చి కలవాలా నా హ్యాపీనెస్. ఏదో రోజు మీకు చెప్పాలా, ఏదో బొకే తోటి వచ్చేదో చెప్పేసేలా సర్ప్రైజ్గా అని నేను ఆ కృతజ్ఞతతో ఉన్నాను. మీరు చాలా సర్ప్రైజ్ అండి. నేను ఇంకా మర్చిపోను. ఇది బంధం, ఇది ఏదో బంధం. నేను ఆయన పత్రిజీ గారి పేరు, మా మేడం పేరు, అందరిని రాఘవరావు పేరు, అందరం అందులో మీ పేరు కూడా తెలిచేస్తున్నాను నేను. అంటే తెలిచేస్తున్నాను. అంచేతే మీరు నాకు నువ్వు ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఇక్కడ ఉన్నారు కలు అని ఇలా పంపించాను. ఎందుకు కేరళ అంత దూరం, ఎందుకు డబ్బులు వేస్ట్, ఇక్కడే కలు అని. మీలాంటి అక్కడ మీరు ఛానల్ చేస్తున్నారు కదా, ఎంతమంది జ్ఞానులుగా, ఎంతమందికి అవేర్నెస్ వస్తుందో. మీరే ఇంచుమించు 50% మార్చేస్తున్నారండి ప్రజల్ని. 50% అంటే మీ ద్వారాగా చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఎంతో మంది వస్తున్నారు అక్కడ, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. అది కూడా లోపల ఇంజెక్షన్ టైప్లో అయిపోతుంది వాళ్ళ అనుభవాలు. ఓహో ఇలా జరుగుతుందో అలా జరుగుతుందో ఆటోమేటిక్గా మాకు వస్తుంది. చాలా థ్యాంక్ యూ అయ్యా, మిమ్మల్ని చూడడం కూడా మా అదృష్టమే. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, కలిసినందుకు థ్యాంక్ యూ. ఇంకా గొప్పగా ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి ఎదుగుతూ ఉండండి అయ్యా. సరేనా? థ్యాంక్ యూ.